శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ఉమ్మడి బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులతో ప్రచార కార్యక్రమానికి ఉపక్రమించారు. నాయుడు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు మంగళవారం నాడు భక్తులు విరివిగా విచ్చేశారు. జిల్లా నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేకువజాము నుంచే క్యూ లైన్లో బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు స్వామికి ప్రవాసేవ, నిత్యార్చన, వివిధ పూజల అనంతరం అర్చకులు దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించారు. దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ముందుగా ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులను చెల్లించుకున్నారు. అన్నప్రాసన పూజలు, వాహన పూజలు కూడా నిర్వహించారు. మంగళవారం ఆలయ సమీపంలోని చక్రదేవరపల్లి గ్రామానికి చెందిన వేమన మంద వెంకటరాజు దంపతులు దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమం కోసం 58,000 రూపాయలు విరాళంగా అందజేశారని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. మధ్యాహ్నానికి దేవస్థానానికి అందజేసిన వివిధ సేవల ద్వారా మంగళవారం నాడు ఒక్కరోజు ఆదాయం 1,39,390 రూపాయలు ఆలయానికి సమకూరిందని ఈవో కొండలరావు వివరించారు. 800 మంది భక్తులు దేవస్థానం అందజేసే ప్రసాదం స్వీకరించారని ఆయన చెప్పారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు సందర్భంగా విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయంలో అలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటి దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి
చల్లటి మజ్జిగ కూడా దేవాలయంలో భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఇలాగే వేసవికాలం అంతా భక్తులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుచుకున్నాం. అదేవిధంగా ఈ రోజున దేవాలయంలో భక్తులు 50 మంది కూడా అన్నప్రాసనలు, నామకరణలు, వాహన పూజలు అని వివిధ రకాల పూజలు నిర్వర్తించుకున్నారు. వేసవికాలం సందర్భంగా విద్యార్థులు కూడా సెలవుల కావున రద్దీ కూడా బాగా వచ్చింది. వేసవికాలం సందర్భంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు కార్పెట్స్, మంచినీరు, మజ్జిగ, అలాగే ప్రసాదం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు 50 మంది వచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. అదేవిధంగా ఈ రోజున చక్రధవరపల్లి వాస్తవ్యులు వెంకటరాజు గారు అన్నదానానికి 58,000 రూపాయలు విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like, share, subscribe our channel.